కార్తీక మాసం శుభాభివందనములు. ఈ కార్తీక మాసంలో మునుపు ఎపిసోడ్లో మనము కేదారేశ్వర స్వామి యొక్క నోముల గురించి మనము దాని యొక్క ప్రాశస్త్యం గురించి మనం తెలియజేసాము. మరి ఈ కేదారేశ్వర నోములకు ఒక కథ ఉంది. ఆ కథను ప్రజలందరూ కూడా ఆలకిస్తారని ఆశిస్తున్నారు. శ్రద్ధగా మీరు దీన్ని గుర్తుపెట్టుకొని రేపు మీరు నోములు నోముకున్న తర్వాత ఈ కథను కూడా మీరు పెట్టుకొని వింటే మీకు కథ విన్నటువంటి పుణ్యం కూడా కలుగుతుంది. పూర్వము కాంచీపట్నం అనేటువంటి పట్టణంలో వేదాంగాలు బాగా అభ్యసించినటువంటి ఒక ఈద బ్రాహ్మణుడు, ఆయన పేరు కేశవ భట్లు అనేటువంటి పేరు బ్రాహ్మణుడు ఉండేవాడు. చాలా పేదవాడు. ఊరూరు తిరిగి ప్రజలు ఇచ్చిన వాడితో కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు. ఏదో తన అనుష్ఠానం చేసుకుంటూ కాలం జరుగుతూ ఉండేది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, పుణ్యవతి, భాగ్యవతి అని. వాళ్ళు ఈ కార్తీక మాసం వచ్చినప్పుడు ఆయన పల్లెల్లో ఈ కార్తీక మాసం కేదారి గౌరి నోములు నోమిస్తామని పోయినాడనమాట. పోతే ఇక్కడ తల్లి ఇంట్లో వంట చేస్తూ పిల్లలతో, అమ్మ మీరు మీ నాయన వచ్చేంత వరకు ఏం చేస్తారు, మీరు అడవికి పోయి ఇన్ని ఏర్నుగ్గులున్నాయి ఏరుకొని రాపోండి, మీ నాయన వచ్చిన తర్వాత ఆ నోములు మనము ఇంట్లో నోముకుందాము అని చెప్పిందనమాట. సరే, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వెంటనే 2 గంపలు తీసుకొని అడవికి నుగ్గులు ఏరుకొచ్చేదానికి పోయినారు. పోతే అప్పుడు ఏమైందయ్యా అంటే, వాళ్ళు ఏనుగులు ఏర్చుకొని వచ్చేటప్పుడు ఊర్లో కొందరు అమ్మవారి గుడిలో, ఊరి బయట అమ్మవారి గుడిలో నోములు నమ్ముకుంటూ మేళతాళాలతో ఇంటికి తిరిగి వస్తూ ఉన్నారన్నమాట. ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఆ మేళతాళాల శబ్దము ఇద్దరు బిడ్డలు విని, మనము పోయింటే ఈ వేళకు ఆ నోములు నమ్ముకొని వచ్చేవాళ్ళం కదా అని బాధపడుతున్నారు. అదే సమయానికి పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో భూసంచారం చేస్తూ వీళ్ళు బాధపడేది విని వెంటనే ఒక ముసలి ముత్తైదుగా రూపంలో వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏమమ్మా మీరు ఎందుకు బాధపడుతున్నారు అని అడిగినారు. అడిగితే అప్పుడు వాళ్ళు విషయము చెప్పినారు. సరే, మీరేం బాధపడకొద్దండి, పక్కన బావి ఉంటే ఆ బావిలో మీరు కాళ్ళు కడుక్కొని రాపోండి అని చెప్పి ఓ పెద్ద చెట్టు, రావి చెట్టు, దాని చుట్టూ కట్ట ఉంటే ఆ కట్ట మీద వీళ్ళు ఇసుకతో గౌరమ్మను, ఇసుకతోనే అక్షింతలను, మర్రి ఆకులను, మర్రి పోకలు ఒక్కలుగాను, మర్రి ఊడలను తోరంగాను తయారు చేసి వాళ్లకు నోములు నమ్మించి ఆ ఇసుక అక్షింతలో వాళ్ళ మీద, వాళ్ళ ఏనుగుల గంపల మీద వేసి, ఇంకా కొన్ని ఉంటే అవి మీ ఇంటి మీద వేసుకోండి అని చెప్పి వాళ్ళు కొంత దూరం పోయి మాయమైపోయినారు. సరే, ఆ మిగిలిన ఆ అక్షింతలను వాళ్ళు చీర చెరుగుల్లో కట్టుకొని గంపలు నెత్తి మీద పెట్టుకొని వస్తున్నారు. ఇల్లు సమీపించే కొద్దీ కూడా వాళ్ళకు నెత్తి మీద పెట్టుకునే గంపలు బరువు అవుతూ వచ్చినాయంట. సరే, తీరా దగ్గరికి వచ్చే వాళ్ళకి దించుకోవాలంత బరువైనాయి. వెంటనే వాళ్ళ అమ్మ గంపలు బరువైనాయి, వచ్చి దించుకోవాలి అని పిలిచాను. ఆమె లోపల ఉండే, నాకు పని ఉందమ్మా, మీరు దించుకోండి, ఎన్నాళ్ళు వింతగా చెప్తున్నారే, నుగ్గులు గంపలు ఏమిటిది, బలుబయ్యేది ఏమిటిది, మీరే దించుకోండి అని మళ్ళీ లోపల నుంచి. లేదమ్మా, నిజంగా గంపలు బరువైనాయి అని చెప్పినారు. వెంటనే ఆమె వచ్చి ఆ నుగ్గులు గంపలను దించి చూస్తే దాంట్లో అంత పచ్చగా బంగారు కనపడింది. అప్పుడు ఆమె భయపడి, ఏమ్మా ఎక్కడ దొంగతనం చేస్తుంది అని అడిగితే, మేము ఎక్కడ దొంగతనం చేయలేదు, ఉండు అని చెప్పి ఆ చీర చెరుగులో కట్టినటువంటి ఆ అక్షింతలను తీసుకొని ఆ ఇంటి మీద వాళ్ళు వేసేవాడికి అక్కడ ఉన్నటువంటి ఆ ఇల్లు పోయి వాళ్ళకు పెద్ద మహల్ ఏర్పడిపోయింది. సరే, లోపలికి పోయిన తర్వాత తల్లికి విషయం చెప్పినారు. సరే, ఇక్కడ ఈయన నోములు నోమిచ్చొస్తాని పల్లెకపోతే ఎన్నడూ పిల్లని వాడు కూడా దండిగా పిలిచి దండిగా మూటలు కట్టించినారు. సరే, ఆయన మోసుకురాలేక మనిషి మీద పెట్టుకొని ఇంటికి వచ్చాడు. వస్తే ఇల్లు లేదు, అక్కడ తన ఇల్లు లేదు, పెద్ద మహల్ కనబడుకోవాలి. నా ఇల్లు ఎక్కడ పోయింది అని ఆ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు.
ఇద్దరు బిడ్డలు ఆయన ఎంతసేపు అయినా రాలేదని బయటికి వచ్చి చూస్తే ఆయన కింద తిరుగుతున్నాడు ఇంటి చుట్టూ. సరే నాన్న ఇదే మన ఇల్లు రా అని పిలిచినారు. అప్పుడు ఆయన మనకెక్కడదమ్మంటే చెప్తాం రా అని చెప్పి లోపలికి పోయిన తర్వాత ఆయన కాళ్ళు కడుక్కున్న తర్వాత ఉయ్యాలలో కూర్చోబెట్టినారు. ఉయ్యాలలో కూర్చున్న తర్వాత కదా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.